Friends, I am Dr. Rajshekar Chakravarti, Clinical Director, Kidney Diseases, యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ. ఈ నెల మార్చ్ 12వ తారీఖు వరల్డ్ కిడ్నీ డే అని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మార్చ్లో 2వ గురువారం వరల్డ్ కిడ్నీ డే అని మనము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మన దేశంలో ఇప్పుడు దగ్గర 20% అంటే ప్రతి 100 మందిలో 20 మందికి కిడ్నీ జబ్బు ఏదో ఒక రకంగా ఉండడం జరుగుతుంది. ఎక్కువగా మధుమేహము, రక్తపోటు ఇవే కాకుండా కొన్ని పెక్యులియర్ డిజీజెస్, గ్లామర్లో నెఫ్రైటిస్ అని, ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అని, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా చూస్తాం. ఎవరికైనా కిడ్నీ డిజీజ్ అనేది మనం తొందరగా వెరీ ఎర్లీ స్టేజెస్లో పికప్ చేయగలిగితే ముందు ఈ పేషెంట్స్ డయాలిసిస్ స్టేజు, కిడ్నీ ఫెయిల్యూర్కి పోకుండా ఉండే అవకాశం ఉంటుంది. చాలామందికి కిడ్నీ డిజీజ్ ఉంది అని కూడా తెలీదు. ఎందుకంటే అసలు సిమ్టమ్స్ అనేదే బయటపడదన్నమాట. సో ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా సైలెంట్గా మన బాడీలో ఉన్న కిడ్నీ ఫంక్షన్ స్లోగా తగ్గిపోతూ ఈ కిడ్నీ డిజీజ్ని CKD స్టేజెస్ అంటాం. ఫస్ట్ స్టేజు, సెకండ్ స్టేజ్ అలాగా పెరుగుతూ పోయి ఫైనలీ 5th స్టేజ్ అంటే CKD స్టేజ్ 5 అనేది మనకి డయాలిసిస్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది. చాలా అర్లీగా మనము పికప్ చేయాలి అంటే ప్రతి సంవత్సరము కూడా మన అందరము ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్, సీరం క్రియాటినిన్ అని, ఇంకొకటి సింపుల్ యూరిన్ టెస్ట్, యూరిన్లో ప్రోటీన్ లాస్, ఇవి రెండు చేసుకోగలిగితే CKD స్టేజ్ 1లోనో 2లోనో పికప్ చేస్తే మన దగ్గర ఇప్పుడు ఎటువంటి మందులు ఉన్నాయంటే పూర్తిగా ఈ కిడ్నీ డిజీజ్ ముందుకు పెరగకుండా ఆ లెవెల్లో దాన్ని అరికట్టే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇదొక్క మెసేజ్ మనము ఈ వరల్డ్ కిడ్నీ డే అందరము డిస్కస్ చేసి, ఒకటి కిడ్నీ ప్రాబ్లం అనేది మన దేశంలో ఎక్కువగా ఉంది. ఈ కిడ్నీ ప్రాబ్లమ్ని చాలా తొందరగా మనం పికప్ చేస్తే ముందు కిడ్నీ ఫెయిల్యూర్కి పోకుండా చేసే అవకాశం ఉంటుంది. ఇవి రెండు మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎవరికైతే ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉందో వీళ్ళందరూ కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, ఉప్పు తక్కువ తీసుకోవడం. మన దేశంలో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్, ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనమే ఎక్కువ మోతాదులో ఉప్పు వాడతాం. మనకు అవసరం ఒక 4 గ్రామ్స్ అంటే మనం అందరము 12 గ్రాములు 13 గ్రాములు ప్రతిరోజు వాడడం జరుగుతుంది. సో కిడ్నీ డిజీజ్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, బ్లడ్ ప్రెషర్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా సాల్ట్ బాగా తగ్గించగలిగితే కిడ్నీ డిజీజ్ ప్రోగ్రెషన్ మళ్ళీ కొంచెం స్లో అయ్యే అవకాశం ఉంటుంది.